శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా ఛానల్ చూసే ప్రేక్షక దేవుళ్ళందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే సోదరులారా, నేను 40 సంవత్సరాల కిందట ఒక కథ చదివాను. అది చాలా మనందరం తెలుసుకోదగిందే, మనందరికీ తెలిసింది కూడా అయి ఉండొచ్చు. అది ఏంటంటే, నారదుడు భూలోకంలోకి వచ్చి ఆయనకి విహారయాత్రలన్నా విహరించడం అన్నా అన్నీ ఆయనకి చాలా ఇష్టం కదా. అట్లా భూలోకానికి వచ్చి ఒక సముద్ర తీరంలో నారాయణ నారాయణ అనుకుంటా పోతున్నాడు. ఆయన కాలికి ఒక పుర్రె తగిలింది, మన మానవుల పుర్రె తగిలిన తర్వాత ఏంది కాలికి తగిలిందని చెప్పానని ఆయన దాని వైపు చూసేటప్పటికి అందులో ఆ పుర్రె మీద 4 గీతలు కనిపించాయి ఆయనకి. ఆ 4 గీతలు ఏంది, ఈ తల మీద 4 గీతలు రాసింది, ఆయన ఏదో చూద్దాం, ఆయన బ్రహ్మపుత్రుడు కదా, ఆయనకి అట్లా తెలుసుకోవాలని సరదా కదా, అది ఏంది అని చెప్పానని చూశాడు. చూస్తే అందులో పుట్టుకతో దారిద్ర్యం, సముద్ర తీరే మరణం, సైరమ్మ, పుట్టుకతో దారిద్ర్యం, దశాబ్ద చెరసాల, సముద్ర తీరే మరణం, అనంతరం వైభోగం అని చెప్పానని ఆ 4 గీతలు రాసిందనమాట. చూశాడు ఆయన. చూసి సరే పుట్టుకతో దారిద్ర్యం అన్నాడు. ఇతను నిరుపేద కుటుంబంలో కూడా పుట్టి ఉండొచ్చేమో, అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆ దశాబ్ద చెరసాల అన్నాడు. 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనిపించుండొచ్చేమో, అది కరెక్టే. కానీ సముద్ర తీరే మరణం అన్నాడు. ఇక్కడ ఎక్కడో ఏదో ఒక అసందర్భంగానో ఏదో ఒక రకంగా ఇక్కడ చనిపోయి ఉంటేనే ఈ పుర్రె ఈ సముద్రం ఒడ్డుకుందేమో, ఇది ఓకే. కానీ అనంతరం వైభోగం అన్నాడే, ఇది ఎలా? అనంతరం వైభోగం అంటే అయిపోయింది, ఇంక ఆయన చావుతో లైఫ్ అయిపోయింది కదా. అనంతరం వైభోగం అన్నాడే. ఎవరు పట్టినా ఏది జరిగినా ఇది బ్రహ్మగీతమ్మ అంటారు, ఇది బ్రహ్మ రాసిన రాతమ్మ అంటారు. ప్రతిదీ బ్రహ్మరాత బ్రహ్మగీత ఆయన తీర్పు అని చెప్పానని అందరూ చెప్తారు కదా. మరి ఆయన తీర్పు శిలాశాసనం అయినప్పుడు ఇటెందుకు, ఇది ఎందుకు ఇటు జరిగింది, అనంతరం వైభోగం ఏంది, ఇది ఖచ్చితంగా ఆయన అడగాల్సిందని చెప్పని అప్పుడు ఆ పుర్రెని తీసుకొని సరాసరి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయన ధ్యానంలో ఉండి ఏదో కొంతసేపటికి ఆ నారద ఎంతసేపు అయింది వచ్చి, ఎప్పుడు వచ్చావు నాన్న అని చెప్పని నారదుడిని అడిగాడు. అడిగిన తర్వాత నేను కోపం ఉంది కదా ఆయన మీద, అప్పుడు ఎందుకు మాట్లాడతాడు, అందులో నారద మహానముని కదా, నీకేం తెలుసయ్యా ఎవరు ఎప్పుడు వచ్చేది, నువ్వేమన్నా చిత్తంలో ఉన్నావా, తప్పుడుగా గీతలు గీసి నీకు ఎవరెప్పుడు వచ్చేది ఏం తెలుసు, నువ్వేమన్నా కరెక్ట్గా పని చేస్తున్నావా అని ఒక నిందమవుతున్నట్టుగా బ్రహ్మదేవుడిని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అవాక్కయ్యి, ఏంటి నారదా, నా గీతల్లో తప్ప, నాది పొరపాట, నువ్వెక్కడో పొరపాటు పడ్డావు నాన్న, ఇది అసంభవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మగీత అంటే అది శిలాశాసనం, అది సుప్రీం తీర్పు అంతే. కానీ దాంట్లో తప్పేందమ్మా, ఇది నువ్వెక్కడో పొరపాటు పడ్డావు నాన్న, ఇది చాలా అసందర్భమైన పరిస్థితి. ఏమైంది అసలు, ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏమైందో చూడయ్యా నీకే తెలుస్తుందని చెప్పానని అప్పుడు ఆ పురికి ఇచ్చి, బాగా నువ్వే చూడయ్యా, సరే పుట్టుకతో దారిద్ర్యం అన్నావు, అతను దరిద్రుడు అయి ఉండొచ్చేమో, సరే దశాబ్ద చెరసాలను అది కూడా అతను ఏదో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించుండొచ్చేమో, సముద్ర తీరే మానవ అన్నావు, అక్కడెక్కడ చనిపోబట్టి ఆ సముద్రం ఒడ్డు నాకు ఇది దొరికింది, ఇంతవరకు కరెక్ట్గా ఉంది, బాగానే ఉందయ్యా. అనంతరం వైభోగం ఏందయ్యా, ఎట్ట వైభోగం, అనంతరం అయిపోయింది కదా అక్కడికి, అనంతరం వైభోగం ఏందయ్యది అని చెప్పానని ఆయన ఏదో తప్పు చేస్తే గర్జించినట్టుగా ఒక విమర్శాత్మకంగా అడిగాడు. అడిగితే అప్పుడు బ్రహ్మ అది చూసి నవ్వి, నారదా నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, నువ్వు చెప్పినవన్నీ నిజాలే, అంతవరకు కరెక్టే, కానీ ఎన్నో తపస్సులు చేసి, ఎన్నో యజ్ఞాలు చేసి, ఎన్నో యాగాలు చేసి, ఎంతెంతో ముని తపస్వీకులకే నా దగ్గరికి రావడం, నేను పట్టుకోవడం అనేది అసంభవం కదా, అది నీకు తెలుసు, జనాలకు అందరికీ తెలుసు, యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ఇది ఎక్కడ సేవ, ఇది ఎక్కడ ఉండాల్సింది, ఏదో ఒక శ్మశానంలోనో లేకపోతే ఏ కుక్క నక్కలు పీకు తింటానో
అట్ట ఉండాల్సిన పురి ఇది. కానీ ఇప్పుడు ఎక్కడుంది అది? సరాసరి బ్రహ్మని కాడికి వచ్చి ఆ బ్రహ్మనైనా నా వైకుంఠంలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో ఉంది. దీన్ని ఏమంటారయ్యా? వైకుంఠం వైభోగం అనక. ఇప్పుడు చెప్పయ్యా ఎవరిది తప్పో, ఏమంటారు దీన్ని అని చెప్పని బ్రహ్మదేవుడు నారదుడిని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు తెలుసుకొని, అవునా నాయన, నీ లీలలు కూడా అందరికీ అర్థం కావులే, తమ లీలలంతా చాలా అసాధ్యం కదా, అందుకే అవి అందరికీ అర్థం కావులే, నేనే పొరపాటు పడ్డానేమో అని చెప్పానని అప్పుడు నారదుడు ఒప్పుకొని వచ్చాడు. కానీ మనం కూడా ఇక్కడ అనుకోవాల్సింది ఏంటంటే అది నిజమే కదా. ఇప్పుడు బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అంటే మనం పుస్తకాలలో చదవడం, కథల్లో వినడం, సినిమాలలో చూడడం తప్ప అసలు బ్రహ్మదేవుడు అంటే వాస్తవంగా కూడా మనకి ఆ పేరు చెప్పుకోవడం తప్ప కంటితో చూసే అదృష్టాన్ని కూడా నోచుకోవడం మనం. అలాంటిది ఒక శవం, ఒక పుర్రె చచ్చిపోయి, పైగా అతను హిస్టరీ కూడా మంచిది కాదు. ఎందుకంటే దరిద్రుడు అన్నారు, సరసాలు అన్నారు, సముద్ర తీర మానవ అన్నాడు. ఒక రకంగా చూస్తే ఎప్పుడు ఎక్కడ చూపబడింది దాఖలాలు వారిలో. అయినా శవాన్ని ఒక పుర్రెను మాత్రమే బ్రహ్మదేవుడు చేతిలో పెట్టుకొని దాన్ని చూశాడంటే అది బ్రహ్మరాత అంటే అది నాయనా. బ్రహ్మరాత అనేదాన్ని ఇక్కడ మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే ఇది ఖచ్చితం అన్నమాట. అందుకనే మనం గబక్కన చూడు, ఎవరైనా ఏదైనా కష్టపడ్డా సుఖపడ్డా ఏం చేద్దామయ్యా, ఇది ఆయన తీర్పు, ఆయన రాత అంటారు. అందుకని మనం కూడా అమ్మ దేవుడు అంటే దేవుడు ఉన్నాడు అని మనం కరెక్ట్గా నమ్మితే కరెక్ట్గా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే ఇప్పుడు అది చూడు, ఇది మనందరికీ తెలుసు నిజం కదా. ఆ 4 గీతలు బ్రహ్మదేవుడు చూడడం, అక్కడికి చేసుకోవడం, అనంతరం వైభోగం అంటే ఇది మనందరం కూడా మనసు పూర్తిగా గర్వించాల్సిన విషయం. నేను ఇది దేవుడి పుస్తకంలోనే చదివాను నాన్న. అందులో ఇప్పుడు కాదమ్మా, 45 సంవత్సరాల ముందు చదివాను నేను. కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా ఈ భక్తి పిచ్చి కదా, ఎవరికి కూడా ఇది చెప్తా ఉండేదాన్ని అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు అంటే నేను ఏదైనా నాకు ఇష్టమైన ఏమన్నా చదివితే కొంతమంది చెప్తూ వస్తా వాటిని, ఇట్టంటా నేనని. అందువల్ల నాకు అది బాగా గుర్తుండిపోయింది. అందువల్ల ఈరోజు మీతో కూడా నేను పంచుకోగలిగా. అందుకని మా దేవుడు అనేవాడు సర్వాంతర్యామి. ఆయన అందరిలో ఉంటాడు, అన్ని చోట్లలో ఉంటాడు. ఆయనకి తెలియని ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకున్నానంటే ఇది కూడా దైవ సంకల్పం అని నేను నమ్ముతాను ఆయన. ఎందుకంటే నమ్మాలి కూడా. మనం అంటూ మన చేతుల్లో ఏమీ లేదమ్మా, మనం అనుకుంటామని మనం చేస్తున్నామని. కానీ మనస్ఫూర్తిగా భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా ఏది నేనైతే నేను చేస్తున్నానని చెప్పని నేను అనుకోనమ్మా. ఇప్పుడు మీ అందరి అభిమానం కోసం నేను చేతులు చాపి అడుక్కుంటూ మీ అందరికీ దగ్గర కావాలనుకుంటూ ఎక్కడో మీరు భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలి అని కోరుకుంటూ నేను ఈ ప్రయత్నం చేశానంటే దేవుడు ఉన్నాడమ్మా. ఖచ్చితంగా మనందరం ఆ భగవంతుని నమ్మి తీరదాం. ఏదో నాకు తెలిసిన ఇటువంటి చిన్న విషయాలు కూడా మీ అందరితో పంచుకుంటున్నాను. నేను తెలిసి పంచుకుంటాను, తెలియని ఏమన్నా ఉంటే నిరంతరం తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. అది అందరూ చూసి ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించి నన్ను మీలో ఒకదానిగా స్వీకరించి నన్ను ఆశీర్వదించి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అది నాన్న ఇంకా చేయండి. ఇంకా